ఈరోజు మేము మహిళలందరం కూడా చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆనాటి నుంచి కూడా మహిళలు అంటే వంటింటికే పరిమితమయ్యి ఎవరు కూడా ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మహిళల్ని. కానీ ఈరోజు మహిళల యొక్క ఉనికి, వారి యొక్క ధైర్యం, సాహసాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాలి. మహిళలు వంటింటికే పరిమితం కాదు, వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళు బాధ్యతగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహిళలు. వారి యొక్క శక్తిని దేశానికి, మహిళలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఫస్ట్ నుంచి కూడా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా మహిళలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మేము ఒకటే ఈరోజు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాగే కూటమి ప్రభుత్వం ఈరోజు అందరం కూడా మహిళ యొక్క చట్టానికి ఆమోదం పలికితే, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక మాట చెప్తున్నారు, మేము కూడా మహిళలకి ఆమోదం పలికాము బిల్లుకి అనేసి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఆ మాట అనేదానికి అర్హత లేదు వైసీపీ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతికి యావత్తు రాష్ట్రాలన్నీ కూడా ఆమోదం పలికితే, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వైసీపీ పార్టీ ఆమోదం తెలపకపోగా వ్యంగ్యంగా అమరావతి రాజధాని కాదు మావిగాననేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజల యొక్క మన్ననలను ఎప్పుడో కోల్పోయింది. ఈరోజు మహిళా బిల్లుకి మేమేదో ఆమోదం పలికామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. ఈ బిల్లుకి కూడా మీరు చెప్పకపోతే మీకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో మీరందరూ కూడా గుర్తించుకోవాలని తెలియపరుస్తూ, మేము ఒక్కటే మహిళలందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా యావత్తు ప్రజలందరం కూడా, మహిళలందరం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి నాయకత్వంలో మహిళా బిల్లుకు శ్రీకారం చుట్టినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ